ఏం చేస్తారు, నీ కూతురు మతం మారింది కాబట్టి నువ్వు కూడా మారుతావా లేదా, నీ ఆస్తి మాదే అని దిగిపోతారు. ఇట్లాగా అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటారు నిరంతరం. వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళి బతకాలి ఆ దేశంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా భారతదేశంలోకి వచ్చేస్తానంటే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం 5 ఏళ్లలో ఇస్తారు, వెంటనే కాదు. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాక 5 ఏళ్లకి సిటిజన్షిప్. మామూలుగా మన ఇండియన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి పౌరసత్వం, ఇది 5 ఏళ్లకే ఇస్తారు. ఇది అక్కడ పెట్టినటువంటిది. కానీ దాన్ని ఈ దేశంలో ప్రజలకు ఏమని చెప్పారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో ముస్లింలందరినీ తరిమేస్తారు, మిమ్మల్ని అందరినీ ఈ దేశ పౌరులు కాదంటున్నారు అని ఒక అబద్ధ ప్రచారం చేశారు. ఈ ముక్క చెబుతా ఆ టైంలో కనుక మనం లాఠీ చార్జ్ చేసేసి వాళ్ళని తరిమేసామనుకోండి, ఇదే మైండ్లో పడిపోతుంది, ఓహో అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు 7 నెలలు చేశారు ఉద్యమం, ప్రభుత్వం పట్టించుకోవాలి. 7వ నెలలో ఇక ప్రభుత్వం అంటే శాంతియుత నిరసన, వాళ్ళు రోడ్డును బంద్ చేసేసారు, ట్రాఫిక్ని చుట్టూ తిప్పారు, జనం ఇబ్బంది పడ్డారు ఆ ప్రాంత ప్రజలు. కానీ వాళ్ళని ఎక్కడే చెదరగొట్ల. ఇక వీళ్ళు చెదరగొట్టకపోతే ఎన్ని రోజులని స్పాన్సర్షిప్లు ఉద్యమాలు నడుస్తే తిండి కానీ ఇవన్నీ. ఇప్పుడు ఈ జునైద్ గాడే అక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేసింది. ఇక ఫండింగ్ ఆగిపోయింది 7 నెలల దాకా. ఇంకేం చేస్తారు, ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా. చివరికి అప్పుడు వీళ్ళే రెచ్చిపోయి పెద్దది ఇళ్ల మీదన పెద్ద కర్ర ముక్కలు పెట్టి మన విల్లులాగా వాటికి ఈ